ఫ్రెండ్స్ టెక్నోస్ 2189కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జూన్ 17, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఫోన్స్ రాబోతున్నాయో అవి ఐఫోన్ 20 సిరీస్గా ఉంటాయంట. ప్రజెంట్ మనకి ఈ సెప్టెంబర్లో ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ అవుతాయి కదా. ఐఫోన్ 18 Pro, 18 Pro Max, ఐఫోన్ అల్ట్రా, ఈ 3 ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2026 సెప్టెంబర్కి. 2027కి వచ్చేసరికి యాక్చువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఐఫోన్ 19 సిరీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే 19 సిరీస్ ఉండదు, డైరెక్ట్ 20 సిరీస్కి వెళ్తారు అని చెప్పేసి బ్లూంబర్గ్ చెప్తుంది. ఎందుకంటే యాపిల్ 20th యానివర్సరీ అనమాట ఐఫోన్స్కి. అందుకని చెప్పేసి డైరెక్ట్గా స్కిప్ చేసేసి 20 సిరీస్కి వెళ్తారు. ఐఫోన్ 20 Pro, 20 Pro Max అండ్ ఐఫోన్ అల్ట్రా 2 ఈ 3 మనం నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్కి అయితే చూడొచ్చు. అండ్ దీంతోపాటు ఏదైతే ఎయిర్పాడ్స్ మన కెమెరాతో పాటు వస్తాయని చెప్పేసి రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి కదా, అవి కూడా నెక్స్ట్ ఇయర్ వీటితో పాటు లాంచ్ అవుతాయి అంట. అండ్ ఇంకొకటి యాపిల్ AR గ్లాసెస్, మెటా రేబాన్ గ్లాసెస్ లాగా యాపిల్ AR గ్లాస్ వర్క్ చేస్తూ ఉంది. అది కూడా 2027 ఎండింగ్ నాటికి తీసుకొస్తారని చెప్పేసి బ్లూంబర్గ్ చెప్తుంది. అంతేకాకుండా ప్రాసెసర్స్ గురించి కూడా మాట్లాడారు. నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఐఫోన్ 18 Pro, 18 Pro Max వస్తున్నాయో అవి 2 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్ మీద రన్ అయితే. అండ్ నెక్స్ట్ జనరేషన్ అంటే 2027 కాకుండా 28లో వచ్చే ఐఫోన్స్ ఉంటాయి కదా, ఐఫోన్ 21 సిరీస్, వాటిల్లో యాపిల్ 1.4 nm బిల్డ్ ప్రాసెసర్ యూస్ చేస్తుంది. దాని మీద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే బాష్ నుంచి 7.2 లీటర్ 1800 వాట్ ఎయిర్ ఫ్రైయర్ నార్మల్ ప్రైస్ దీన్ని $9,499 అమ్ముతున్నారు. దీని మీద ప్రజెంట్ $900 కూపన్ డిస్కౌంట్, $850 HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. ప్రజెంట్ డీల్ ప్రైస్ వచ్చేసరికి $7,784 వస్తుంది బాష్ నుంచి ఎయిర్ ఫ్రైయర్. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఇంకా ప్రొడక్ట్ ట్యాక్స్ ఉంటుంది, దగ్గర నుంచి మీరు చెక్ చేయొచ్చు. సోనీ నుంచి కూడా 120 వాట్ సౌండ్ బార్ ఉంది, బేస్ రిఫ్లెక్స్ స్పీకర్స్ తో వస్తుంది, వైర్లెస్ కనెక్టివిటీ కూడా ఉంటుంది, బ్లూటూత్ ద్వారా మనం కనెక్ట్ చేయొచ్చు. ఫోన్ నుంచి కూడా మీరు డైరెక్ట్ వైర్లెస్ ఆడియో అయితే వినొచ్చు. LDAC సపోర్ట్ కూడా ఉంది. ఒకవేళ మీరు టీవీకి డైరెక్ట్ కనెక్ట్ చేయాలనుకుంటే HDMI ఆర్క్ కూడా సపోర్ట్ ఉంటుంది. ఓన్లీ సింగిల్ సౌండ్ బార్ లాగా వస్తుంది, మీకు సపరేట్ గా సబ్ ఊఫర్ అట్లాంటివి అయితే ఏముండవు. దీనిలోనే మీకు బేస్ రిఫ్లెక్ట్ స్పీకర్స్, డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. దీని నార్మల్ ప్రైస్ వస్తే $8,989 ఉంది. దీని మీద $1,000 కూపన్ డిస్కౌంట్ వస్తుంది, $798 SBI ICICI కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి $7,190 వస్తుంది. నెక్స్ట్ మనకి DCS నుంచి DCS చెప్తున్న ప్రకారం చూసుకుంటే స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ విపరీతంగా పెరుగుతాయి. అల్ట్రా మోడల్స్ ముఖ్యంగా వివో X500 అల్ట్రా కానివ్వండి, ఒప్పో ఫైండ్ X10 అల్ట్రా కానివ్వండి, టాప్ మోడల్స్ ఉంటాయి కదా ఫోన్స్, అల్ట్రా మోడల్స్, వీటి కాస్ట్ నార్మల్గా ప్రజెంట్ చైనాలో 90,000 నుంచి 1 lakh రూపీస్ వరకు ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్ కి ఏకంగా 40 నుంచి 50,000 పెరుగుతాయి. 1.4 lakh నుంచి 1.5 lakh వరకు పెరగవచ్చు. ఆ రకంగా చూసుకుంటే ఇండియాలో వీటి ప్రైజెస్ 2 లక్షలు కూడా టచ్ అవ్వచ్చు. 2 లక్షలు టచ్ అయితే ఐఫోన్ 18 Pro Max వస్తుంది మనకి. మరి చూడాలి నిజంగానే ఇంత ప్రైజెస్ పెరుగుతాయి, ఎందుకంటే అన్ని కాస్ట్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రాసెసర్ కూడా విపరీతంగా పెంచుతారు కాస్ట్. నెక్స్ట్ జనరేషన్ అయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 80 Elite Gen 6 Pro ప్రాసెసర్ ఉందో దాని కాస్ట్ భయంకరంగా పెరుగుతుంది. అండ్ ర్యామ్ స్టోరేజ్ కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు LPDDR6 ర్యామ్కి వెళ్తారు, 5 అయిపోయింది, ఇంకా 6కి వెళ్తారు నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని. స్టోరేజ్ కూడా UFS 4.1 నుంచి UFS 5కి అయితే వెళ్తారు. కొద్దిగా కాస్ట్ అయితే పెరుగుతాయి. ర్యామ్ స్టోరేజ్ ఇప్పుడు భయంకరంగా కాస్ట్ పెరుగుతున్నాయి, అండ్ ప్రాసెసర్ కూడా పెరుగుతుంది. సో ఓవరాల్గా ఫోన్ మేకింగ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఆల్రెడీ చెప్పాను మీకు, ఎవ్రీ మంత్ ప్రైజెస్ అయితే పెరుగుతూ పోతాయి అని చెప్పేసి మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి. సో ఇప్పుడు సైలెంట్గా బ్రాండ్స్ అన్ని మీకు మొబైల్ ప్రైజెస్ పెంచుతున్నాయి. మీరు వెళ్ళి అబ్జర్వ్ చేస్తే ప్రైజెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. OnePlus 15 ఏకంగా 13,000 పెరిగింది. OnePlus 15 లాంచ్ అయినప్పుడు డిసెంబర్ ఎప్పుడు లాంచ్ అయింది లాస్ట్ ఇయర్, అప్పుడు దాని ప్రైస్ $73,000 వచ్చేది. ఇప్పుడు వెళ్ళి చూడండి OnePlus 15 మీకు $86,000 కనిపిస్తుంది. ప్రైస్ చాలా పెరిగింది. అండ్ OnePlus 15R కూడా లాంచ్ అయినప్పుడు 47,000, 48,000 అలా వచ్చేది, ఇప్పుడు 55,000కి వెళ్ళిపోయింది. OnePlus Nord 6 కూడా $38,000 ఉన్న ఫోన్ $43,000 పెంచేశారు. OnePlus Nord CE 6 Lite కూడా $23,000 ఉండేది, $26,000 పెంచేశారు. ప్రైజెస్ అయితే సైలెంట్ గా పెంచుతున్నారు మొబైల్ బ్రాండ్స్ అయితే. లాంచ్ అయినప్పుడు ఉన్న ప్రైజెస్ అయితే మీకు ఇప్పుడు కొనడానికి వెళ్తే మాత్రం ఆ ప్రైజెస్ అయితే కనిపించవు. మేబీ పెరగవచ్చు. ఇంకా చెప్పాం కదా, ఇది ఈ ర్యామ్ స్టోరేజ్ ఏదైతే ప్రైజెస్ స్టేబుల్ అయ్యే వరకు, యుద్ధం ఆగిపోయినా కానీ ఇది సపరేట్ అనమాట. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీకి ఈ పంచాయతీ ఉంది. ఏ కంపెనీస్ ర్యామ్ స్టోరేజ్ మీద పడుతున్నాయి వచ్చి, మొబైల్ బ్రాండ్స్కి దొరకట్లా అవి. ఎప్పుడైతే ఈ డిమాండ్ తగ్గుతుందో ఏ కంపెనీస్ నుంచి ర్యామ్ స్టోరేజ్కి, అప్పుడే మొబైల్ ప్రైజెస్ అయితే కొద్దిగా స్టేబుల్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్ మిడ్కి స్టేబుల్ అయితే అని చెప్పేసి అనుకుంటున్నాను. చూడాలి మరి ఏమైతుందో. ఈరోజు కామెంట్ ఆఫ్ ది డే కూడా దీని గురించి ఉంది. RVS క్రియేషన్స్ అడుగుతున్నారు, ఇప్పుడు OnePlus 15 86,000కి వస్తుంది, అది తీసుకోవాలి లేకపోతే Samsung Galaxy S25 Ultra తీసుకోవాలని చెప్పేసి. నేనైతే S25 Ultra తీసుకుంటాను. S25 Ultra చాలా బెటర్ ఫోన్ OnePlus 15తో కంపేర్ చేస్తే. Android 17 స్టేబుల్ వర్షన్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. Pixel 6 అబవ్ ఫోన్స్ మీరు యూస్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు స్టేబుల్ వర్షన్ Android 17 అప్డేట్ అయితే వచ్చేసింది. మీ ఫోన్స్లో మీరు డైరెక్ట్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ పిక్సెల్తో స్టార్ట్ అయిన తర్వాత మీకు OnePlus ఫోన్స్ కానివ్వండి, లేకపోతే Samsungలో కూడా మీకు
డైరెక్ట్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అయితే మీకు ఫోల్డబుల్ ఫోన్స్ వస్తాయి, July 22 మేబీ లాంచ్ అవ్వచ్చు, డైరెక్ట్ మీకు దీంతోనే రావచ్చు, Android 17 తోనే అవుట్ ఆఫ్ ది బాక్స్ రావచ్చు. నెక్స్ట్ 6 months లో మేజర్ కంపెనీస్ అన్ని ఇప్పుడు మీకు Android 17 అప్డేట్ తేవచ్చు వాళ్ళ టాప్ మోడల్స్. నెక్స్ట్ మన టెలిగ్రామ్ టెంపరీగా బ్యాన్ అయిన విషయం తెలిసిందే మనకి. నిన్న నైట్ నుంచి చాలా మంది టెలిగ్రామ్ అయితే పనిచేయట్లేదు, అసలు ఏం జరిగిందా అని చెప్పేసి కొంతమంది ఇంకా టెన్షన్ పడతా ఉన్నారు. టెలిగ్రామ్ కంప్లీట్ గా బ్యాన్ అయిపోయిందా అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. కంప్లీట్ గా బ్యాన్ అవ్వలేదు, నేను ఆల్రెడీ టెక్ న్యూస్ లో కూడా చెప్పాను, ఇది జస్ట్ టెంపరీ బ్యాన్ అనమాట. ఒక 5 days కి బ్యాన్ చేశారు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ జరుగుతుంది 21st. సో పేపర్లో లాస్ట్ టైం టెలిగ్రామ్ నుంచి ఎక్కువ లీక్ అయింది అనమాట, సర్క్యులేట్ అయినాయి. అందుకని చెప్పేసి టెంపరీగా బ్యాన్ చేశారు. 21st వరకు బ్యాన్ ఉంటుంది, 22nd కి మేబీ రిలీజ్ చేయొచ్చు. కాకపోతే ఎడిట్ ఆప్షన్ ఉండదు. మీరు టెలిగ్రామ్ లేదా పాత పోస్టులు ఎడిట్ చేయాలనుకుంటే మాత్రం 30th వరకు, June 30 వరకు మీరు ఎడిట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉండదు. దీనికి టెలిగ్రామ్ అయితే వ్యతిరేకంగా ఉంది. ఢిల్లీ హైకోర్టును అయితే ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు అయితే మేబీ రేపు దీనికి సంబంధించి తీర్పు అయితే వచ్చు. టెలిగ్రామ్ అయితే డైరెక్ట్ పోస్ట్లో పెట్టేసింది. ఇప్పుడు షాపింగ్ మాల్ లో దొంగలు పడ్డారని చెప్పేసి మొత్తం షాపింగ్ మాల్స్ అన్ని క్లోజ్ చేస్తారా, ఇట్లా పెడుతున్నారు అన్నమాట పోస్ట్ టెలిగ్రామ్ వాళ్ళు. అండ్ నార్మల్గా అయితే మాత్రం అన్ని బ్యాన్ చేయాలి, వాట్సాప్ కానీ ట్విట్టర్ కానివ్వండి, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టెంపరీగా ఆఫ్ చేయాలి. ఓన్లీ టెలిగ్రామ్ మాత్రం ఆఫ్ చేశారు కాబట్టి వీళ్ళు కోర్టుకి అయితే వెళ్ళారు. మరి చూడాలి కోర్టు ఏం తీర్పిస్తుందో. అండ్ టెలిగ్రామ్ CEO అయితే ఇంకా రిలయన్స్ మీద కూడా ఒక ఆరోపణ అయితే చేస్తున్నాడు. రిలయన్స్ వాళ్ళు కావాలని చెప్పేసి వేరే కంట్రీస్ లో కూడా టెలిగ్రామ్ ని స్లో చేస్తున్నారు, యూజర్స్ వేరే కంట్రీస్ లో కూడా వాట్సాప్ కి స్విచ్ అవ్వాలని చెప్పేసి. ఎందుకంటే మెటాకి కొంచెం రిలయన్స్ జియోలో షేర్ ఉంది 10% అని చెప్పేసి టెలిగ్రామ్ ని కంప్లీట్ గా అందరు టార్గెట్ చేస్తున్నారు అట్లుగా చెప్తున్నారు. మరి చూడాలి ఏమైతే టెలిగ్రామ్ పరిస్థితి. రేపు మేబీ ఢిల్లీ హైకోర్టు తీర్పు అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకి SpaceX నుంచి SpaceX కర్సర్ AIని కొనుక్కుంది. దగ్గర $60 billion స్టేక్ తీసుకున్నారు వీళ్ళు, మొత్తం కంప్లీట్ తీసుకున్నారు. $60 billion అంటే దగ్గర 5,10,000 కోట్లు అని చెప్పొచ్చు. 5 లక్షల కోట్లు పెట్టి ఎందుకు తీసుకున్నారంటే ఇది కోడింగ్ ఏజెంట్. సో ఇది మేబీ దీని వీళ్ళు గ్రాక్ కి యూజ్ చేయొచ్చు. గ్రాక్ కోడింగ్ లో బ్యాక్ ఉంది. క్లౌడ్ కానివ్వండి, ChatGPT కానివ్వండి, అవన్నీ కోడింగ్లో దూసుకెళ్తా ఉన్నాయి. సో మేబీ వాటి కాంపిటీషన్ ఇవ్వడానికి కర్సర్ AIని కొనుక్కున్నట్లు ఉంది SpaceX. ఓన్లీ గ్రాక్ అనే కాదు, వీళ్ళు చాలా ఉంటాయి. ఇలాన్ మస్క్ పెద్ద ప్రపంచం ఉంది, అన్నిట్లో మేబీ దీన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి చైనా వాళ్ళు ఒక కొత్త ప్రయోగం చేశారన్నమాట. నార్మల్గా మనిషికి ఏమైనా ఆర్గాన్స్ డ్యామేజ్ అని అనుకోండి, రీప్లేస్ చేయడానికి వెంటనే మనకు ఆర్గాన్ దొరకకపోతే వేరే ఎవరో ఒకరు డెడ్ పర్సన్ కానీ లేకపోతే బ్రెయిన్ డెడ్ కానీ అట్లాంటి పర్సన్స్ అయితే ఉండాలి. మనకు ఆర్గాన్స్ దొరకాలి అంటే అంత ఈజీ కాదు. సో దొరకనప్పుడు ఏం చేస్తారంటే టెంపరీగా పంది ఉంటుంది కదా, పంది ఆర్గాన్స్ని మనిషికి పెడతా ఉంటారు. కొన్ని రోజులు బతుకుతారు అన్నమాట మనుషులు. సో అట్లా ఒక్కొక్క ఆర్గాన్ పెట్టేవాళ్ళు ఇంతకుముందు, పందికి సంబంధించి మనిషికి పెట్టి. ఇప్పుడు అలా కాకుండా మొత్తం ఒకేసారి పెట్టి చూద్దాము, కిడ్నీ కానీ లివర్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, పందివన్నీ తీసేసి మనిషికి పెట్టేసి మనిషి ఎంతకాలం బతుకుతాడో చూద్దాం అని చెప్పేసి చైనా వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఒక బ్రెయిన్ డెడ్ పర్సన్ దొరికారు వాళ్ళకి, అతనికి 53 సంవత్సరాలు, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. సో ఇతనే ప్రయోగం చేద్దాం అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీని సంపాదించారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ అంగీకరించింది. వీళ్ళు ఫస్ట్ 2 ఆర్గన్స్ అయితే చేశారు, కిడ్నీ లివర్ చేశారు. ఆయన 5 రోజులు బతికే ఉన్నాడు. అండ్ హార్ట్ చేద్దాం అనుకున్న టైంకి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి స్టాప్ చేసింది, మాకు బాడీ కావాలి, మేము అంత్యక్రియలు చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. సో అందుకని చెప్పేసి వీళ్ళు 3 ఆర్గాన్స్ చేయడానికి కుదరలేదు. సో ఇది ఫ్యూచర్లో చేస్తాము. సో ఇది కానీ సక్సెస్ అయింది అనుకోండి, సో మనిషి అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయినా కానీ పంది ఆర్గాన్స్ పెట్టేసి వాళ్ళని కొంతకాలం బతికించవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అమెరికాలో ఒక అమ్మాయి తన బెడ్రూమ్లో తను పడుకొని ఉంది. సడన్ గా పెద్ద శబ్దం వచ్చింది. లేచి చూస్తే తన PC క్యాబినెట్ మొత్తం పగిలిపోయి ఉంది, గ్లాస్ మొత్తం బ్రేక్ అయిపోయి ఉంది. చూస్తే చిన్న హోల్ కూడా ఉంది దానికి. బుల్లెట్ అయితే వచ్చింది దాని నుంచి. బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నైబర్స్ నుంచి, పక్కన ఇంట్లో నుంచి బుల్లెట్ అయితే ఫైర్ అయింది. సో పోలీసులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా నైబర్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు, మీకేం కాలేదు కదా అని చెప్పేసి. సో పోలీసులు కూడా వచ్చారు, మొత్తం చెక్ చేస్తే బుల్లెట్ ఎక్కడ దొరికిందంటే తన దిండు కింద బుల్లెట్ అయితే దొరికింది. PC కానీ అడ్డు లేకపోతే డైరెక్ట్ ఆ బుల్లెట్ వచ్చి తన తలకు తగిలేది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం PC క్యాబినెట్ తనను కాపాడింది. లైసెన్స్డ్ గాన్ అనమాట. సో ఎలా పేలిందంటే తన డాగ్ పేల్చిందన్నట్టు చెప్తున్నారు. సో పెద్దగానే అది డాగ్ పేల్చిందన్నట్టు చెప్తున్నారు. మరి ఎలా జరిగిందో అని తెలియదు. పోలీసు అయితే ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అంతా ఓకే, కానీ డేవిడ్ బై కడప దర్గాకి రావడం కన్విన్సింగ్గా లేదురా, కామెడీగా ఉంది. నెక్స్ట్ మనకి యూపీలో అభిషేక్ శ్రీవాస్తవ అని చెప్పేసి 32 years ఇతను రీల్స్ పెడతా ఉంటాడు అనమాట. ఇతను పోలీస్ డ్రెస్ చేసుకొని AI వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. తను పోలీస్ డ్రెస్ చేసుకొని పబ్లిక్ ని అరెస్ట్ చేస్తున్నట్లు, జైల్లో వేస్తున్నట్లు ఇట్లాంటి వీడియోస్ పెడతా ఉన్నారు. వీడియోస్ బాగా వైరల్ అయినాయి. పోలీసులు డైరెక్ట్ వచ్చేసి మనోని పట్టుకొని డైరెక్ట్ గా జైల్లో అయితే వేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా రీసెంట్ గా ఇలానే స్కామ్ జరిగింది. AI జనరేట్ వీడియోస్ చేస్తుంటారు కదా, అది డైరెక్ట్ CM గారిని టార్గెట్ చేశారు. CBN గారిని టార్గెట్ చేసేసి ఆయన మాట్లాడుతున్నట్లు వాట్సాప్ వీడియో కాల్ పెట్టేసి ఆయన వాళ్ళని ఏదో ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నట్లు లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నట్లు ఇట్లా వాట్సాప్ వీడియో కాల్ చేసి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. జనాలు పిచ్చోళ్ళలాగా నమ్మేస్తున్నారు. అవతల వీడియో కాల్ వస్తూ ఉంటే ఎవరైనా CM మీకు డైరెక్ట్ గా కాల్ చేస్తారు, ఎక్కడ
ఎవరైనా కొద్దిగా ఆలోచించడం బెటర్ ఇట్లాంటివి వచ్చినప్పుడు. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకలే. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.